మాకు పెళ్ళైనప్పటి నుంచి ఉషకి అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి నాకెప్పుడూ రాలేదు. కానీ ఎందుకు స్వామి ఇప్పుడు ఇలా అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి కల్పించావు? పిల్లల విషయంలో ఆయన్ని బాధ పెట్టకూడదని నింద నా మీద వేసుకున్నందుకు, లోపం నాలో ఉందని అబద్ధం చెప్పినందుకు నా భర్త నాకు ఇన్ని అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల నుంచి నేనెప్పుడు బయటపడతాను స్వామి? నేనెప్పుడు ఏది నిన్ను కోరుకోలేదు, మొదటిసారి కోరుకుంటున్నాను. ఈ పరిస్థితి నుంచి నన్ను బయటపడే స్వామి. ఇలా అబద్ధాలు చెప్పే పరిస్థితి నా భర్తకి ఇంకెప్పుడూ రాకూడదు. తొందరగా ఈ పరిస్థితుల నుంచి బయటపడకపోతే నేను ఉషకి తీరని అన్యాయం చేసిన వాడినవుతాను. ఆయన నాకు అన్యాయం చేస్తారన్న భయం నాకు లేదు. కానీ ఆ పల్లవి మాయలో పడి ఆయనే అన్యాయం అయిపోతారేమోనన్నదే నా బాధ. నా బాధ తగ్గాలంటే వీలైనంత తొందరలో పల్లవి విషయం ఉషకి చెప్పేయాలి. అలా చెప్పే అవకాశం, చెప్పగలిగే ధైర్యం తొందరగా నాకు ప్రసాదించు. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.